దావీదు ఎప్పుడైతే దేవుడు తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాను అని చెప్పాడో తను ఏం చేశాడో తెలుసా అండి? తన చుట్టూ ఉన్న దేశాలు తనకు ఎప్పటికీ హానికరంగా ఉండకుండా ఆ దేశాలన్నిటినీ కూడా జయించేశాడు. శత్రువులు ఉన్నట్లయితే మనకు ప్రశాంతత ఉండదు. కాబట్టి నా ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే మా మీద దాడి చేసేటటువంటి శత్రువులను నేను అణిచివేసేయాలి. సహోదరి సహోదరులు, మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది. మన ప్రశాంతతను పాడు చేయడానికి సైతాను మన మీద దాడి చేస్తాడు. రకరకాలుగా దాడి చేస్తాడు. సులభముగా చిక్కులు పెట్టు పాపమును ఎరగా వేస్తాడు. మనం ఒకవేళ సులభముగా సైతాను చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని ఎరగా వేసినప్పుడు ఆ ఎరకు ఒకవేళ మనం ఆకర్షితులం అయితే దొరికిపోతాం. ఎంత పెద్ద చేపరైనా పట్టాలంటే ఏమేయాలో చెప్పండి? ఎరవేయాలి. ఒక చిన్న గ్యాలానికి ఒక చిన్న పురుగుని ఎలగా వేస్తే ఇంత చేప పడుతుంది. ఆ చేపే కనుక బ్రతకాలి అని అనుకుంటే నోరు మూసుకుంటే సరిపోతుంది, చేప బతికిపోతుంది. సహోదరులు, మన ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఎప్పుడు నోరు తెరవాలో తెలియాలి, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలియాలి. నోరు తెరవకూడని సమయంలో తెరిచావు అని అంటే నీ జీవితం బలైపోతుంది. దావీదు ఎంత చక్కని రాజు అంటే తన చుట్టూ ఉన్నటువంటి శత్రులను జయించేశాడు, ప్రశాంతతనిచ్చాడు. అలాగే సైతాను నీ జీవితంలో ఏ కోణంలో వచ్చి నీ మీద దాడి చేస్తాడో, ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో దయచేసి పరిశీలించు. వినండి, రాజ్యం ఉందనుకోండి, ఈ రాజ్యంలో జ్వరబడ్డానికి ఎక్కడైతే అనుకూలమైనటువంటి బలహీనమైనటువంటి ఏరియా ఉందో అక్కడి నుంచే రాజ్యంలోకి అడుగు పెడతాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మనం వీక్గా ఉన్నామో, ఎక్కడ సులభంగా మనం పడిపోతామో, ఎక్కడ సులభంగా సైతానికి దొరికిపోతామో అక్కడి నుంచే సైతాను మన జీవితంలో ప్రవేశించి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన వ్యక్తిగత ఆత్మీయతలో ఏ ఏరియాలో మనం బలహీనంగా ఉన్నామో, నోరు సరిగా ఉండడం లేదా అక్కడ నువ్వు సరిగా ఉండాలి. నీ కళ్ళు సరిగా ఉండడం లేదా కంటి విషయంలో నువ్వు సరిగా ఉండాలి. నీ ఒళ్ళు మాటి మాటికి శోధిస్తుందా, నీ ఒంటిని కాపాడుకునే విషయంలో నువ్వు బలంగా ఉండాలి. నీకు తెలుసు నువ్వు ఎక్కడ సులభంగా సైతానికి లొంగిపోతావో, ఎక్కడ లొంగిపోతావో ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా జయించాలి. దావీదు ఏం చేశాడో తెలుసా? ఉత్తరాన శత్రువుని జయించాడు, దక్షిణాన అంటే కింద ఉన్నటువంటి శత్రువుని జయించాడు, తూర్పున ఉన్న శత్రువుని జయించాడు, పడమరను ఉన్న శత్రువులను జయించాడు. తన దేశం చుట్టూ బలమైనటువంటి దుర్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఫలితంగా ప్రజలకు ప్రశాంతతనిచ్చాడు. నువ్వు నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అని అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో పాపము ప్రవేశించకుండా నువ్వు ఖచ్చితంగా నీ చుట్టూ కంచి వేసుకోవాలి. ప్రార్థన ఏం చేస్తుంది? నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తుంది, నీ క్యారెక్టర్ చుట్టూ కంచి వేస్తుంది, నీ కుమారుల చుట్టూ, కుమార్తెల చుట్టూ కంచి వేస్తుంది. కాబట్టి ప్రార్థన కంచి వేసుకో. ఎక్కడి నుంచి అయితే సులభంగా సైతాన్ని జీవితంలో ప్రవేశిస్తాడు అని నీకు తెలుసో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఒకవేళ సెల్ ఫోన్ ద్వారా సైతాన్ని నిన్ను మాటి మాటికి శోధిస్తున్నాడు అనుకోండి, సెల్ ఫోన్ని కేవలము ఫోన్లో మాట్లాడడానికో లేక పనికొచ్చే వాటిని చేయడానికి మాత్రమే ఉపయోగించండి. అది కాకుండా మరి దేనికి కూడా మీ సెల్ ఫోన్ ఉపయోగించకండి. ఒక వ్యక్తి ద్వారా నేను శోధించబడుతున్నానని నీకు అనిపిస్తే ఆ వ్యక్తిని ఎంత దూరంగా ఉంచగలవో అంత దూరంగా ఉంచు. నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, మెడిసిన్ చేస్తున్నాడు. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది, ఫోన్ చేసి ఏడిపించేస్తూ ఉంది. పీజీ చేయవలసిన వాడు చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, పీజీ చేయవలసిన వాడు ఈరోజు కాలేజీకి వెళ్లకుండా భయంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఏమిటి అని అంటే అస్తమానం ఫోన్ చేస్తుందయ్యా, ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటుంది, బెదిరిస్తుంది. నన్ను ఏం చేయమంటారు? ఫోన్ వాడొద్దంటాను. ఏమంటాను? ఎలా నిన్ను బెదిరిస్తుంది? ఫోన్ ద్వారానే బెదిరిస్తుంది. ఆ ఫోన్ పక్కన పెట్టు, నీ నెంబర్ మార్చేసాయి, ఆమె మాట్లాడడానికి అవకాశం లేకుండా చెయ్యి. 2, ఆమె ఫోన్ చేసింది అనుకోండి, మనోడు కుదురుగా ఉండొచ్చుగా, ఉండలేడు. ఏదో చెప్పాలని ప్రయత్నం, కట్ చేస్తే బాగుంటుంది కదండి. అదే చెప్తున్నా, ఎక్కడ నువ్వు శోధించబడుతున్నావో ఆ శోధన నువ్వు అక్కడే జయించాలి. అది అవసరం. దావీదు తన చుట్టూ ఉన్న దేశాలను జయించి నీతిగా యథార్థంగా జీవిస్తూ
ప్రజలకు ప్రశాంతతనిచ్చాడు, అద్భుతమైన పరిపాలన ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దావీదు బాగా సెటిల్ అయ్యాడు, రాజుగా సెటిల్ అయ్యాడు. ఎటువంటి భయం లేదు. దావీదు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. దావీదు తన మనస్సులో ఉన్నటువంటి వ్యక్తిత్వం. దావీదు ప్రేమ గలవాడు, దావీదు కనికరం గలవాడు, దావీదు దయాదాక్షిణ్యం కలిగినవాడు, దావీదు ఆప్యాయత అనురాగము కలిగినవాడు, దావీదు విలువలు కలిగినవాడు. తనకు వచ్చినటువంటి పేరును బట్టి, తనకు వచ్చినటువంటి ఘనతను బట్టి, తను కలిగి ఉన్న స్థితిని బట్టి మానవ విలువలను మర్చిపోలేదు. సహోదరి సహోదరులు, ఈ రోజుల్లో ఒక అన్న ఒక తమ్ముడు చిన్నప్పుడు అదే కంచంలో ఇద్దరు కలిసి భోంచేశారు, అదే మంచం మీద ఇద్దరూ కలిసి పడుకున్నారు, అదే స్కూల్లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కానీ పెరిగిన తర్వాత, కాస్త ఆస్తి పెరిగిన తర్వాత ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. అటువైపు తన అన్నయ్య, ఇటువైపు తమ్ముడు కోర్టులో కొట్టుకు చేస్తున్నారు. ఏది వీరిలో ప్రేమ లేకుండా చేసింది, ఆప్యాయత లేకుండా చేసింది, అనురాగం లేకుండా చేసింది? ఆస్తిపాస్తులు. అనగా ఒక మనిషి యొక్క ఆస్తి కానీ, అంతస్తు కానీ, ధనం కానీ పెరిగినప్పుడు మానవ విలువలను మర్చిపోతూ ఉంటారు. ఏమీ లేనప్పుడు మన మధ్య ఎంతో ఆప్యాయత ఉంటుంది. గ్రామాలకు వెళ్ళండి, ఆ గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళే ఉంటారు. ఎవరింట్లోనైనా మరణం సంభవిస్తే అందరూ వెళ్ళి ఆ ఇంట్లో వారిని ఆదరిస్తారు. పట్టణంలో చూడండి, అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఏదైనా జరిగినా సరే ఇటువైపు తలుపు కూడా తీరు. ఇది మన పరిస్థితి. కానీ పల్లెటూరు అలా కాదే. ఎందుకని? వారికి ధన సంపదలు లేవు, కానీ మంచి వ్యక్తిత్వం ఉంది, మానవత్వం ఉంది. మనం దేవుని చేత దీవించబడుతున్నప్పుడు మానవ విలువలు మర్చిపోకండి, ఆప్యాయత అనురాగాలను మర్చిపోకండి. దావీదు ఎంత మంచోడో తెలుసా అండి? తను రాజుగా స్థిరపడిన తర్వాత తాను తన స్నేహితుడైనటువంటి యోనాతానుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోనాతాను దావీదుకు చాలా మంచి స్నేహితుడు. యోనాతాను ఎంత మంచోడో తెలుసా? తన తండ్రి చనిపోయిన తర్వాత తానే రాజు కావలసి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం దావీదునే రాజుగా అభిషేకించాడు. కాబట్టి దావీదే ఈ దేశానికి రాజు అయినట్లయితే దేశానికి క్షేమం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ఒకవేళ రాజు అయినట్లయితే ఈ రాజ్యానికి నష్టాన్ని తీసుకొస్తా. నేను రాజును కావడం ఇంపార్టెంట్ కాదు, నేను లీడర్ కావడం ఇంపార్టెంట్ కాదు, దేశం బాగుండడం ఇంపార్టెంట్. అయినా నీతిగా న్యాయముగా దావీదు జీవించి పరిపాలన చేశాడు. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యంగా ఉన్నారు. అలాంటి జీవితం నాకు దయచేయ. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, భార్యగా, బిడ్డలుగా నీతిగా యథార్థంగా ఉంటే మా కుటుంబం వర్ధిల్లుతుంది నాయన. మా బిడ్డలు వర్ధిల్లుతారయ్యా, మా మనవాళ్ళు మనవరాళ్ళు వర్ధిల్లుతారయ్యా. అలాంటి జీవితం నాకు దయచేయ ప్రభువా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, దీనస్థితిలో ఉన్నప్పటికీ మేము దయ కలిగిన జీవించాలి. ధన్యకరమైన దీవెనకరమైన స్థితికి మమ్మల్ని హెచ్చించినప్పటికీ దయాదాక్షిణ్యమును కలిగి మేము జీవించాలి. ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఏ రోజు మా జీవితంలో కరువు కావడానికి వీల్లేదు నాయన. మేము చూపించే దయ ఏదో ఒకరోజు మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తుంది. మీరే కనికరించి, మీరే అద్భుతం చేసి ప్రభువా, ఈ బిడ్డలను నువ్వు దీవిస్తేనే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరిని దీవించయ్యా. వారి ఉద్యోగాలను దీవించు, వ్యాపారాలను దీవించు, మంచి ఆరోగ్యం దయచేయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఆర్థికంగా చితికిపోయిన వారికి నీ కనికరము చూపించి వీరిని ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను బహుగా దీవించి దీవెనకరముగా సేవకు వీరిని మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.